కార్తిక్ సడన్ గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పడ్డది. This is another vlog, another super happy, excited kind of a vlog. నా ఎంటైర్ ఛానల్లో వెరీ యూనిక్ వ్లాగ్, ఎప్పటికీ మెమరీ లాగా ఉండిపోయే డే అనమాట. అదే ఏంటంటే మీ అందరికి తెలుసు, మా ఫ్రెండ్ కి మేము మొన్న రీసెంట్ వ్లాగ్స్ లో చూసింటారు, సర్ప్రైజ్ శ్రీమంతం చేసాము. సో దే ఆర్ హ్యావింగ్ ఏ బేబీ గర్ల్. దే ఇప్పటి వరకు హ్యాడ్ ఏ బేబీ గర్ల్. ఇట్ వాజ్ ఎ ప్లాన్డ్ సి సెక్షన్ అనమాట. బట్ ఎప్పుడైతే విజిటర్స్ ఆర్ అలౌడ్ అనగానే మేము అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో అందుకనే ఈ ఎక్సైట్మెంట్ నాకైతే మా చిట్టి తల్లి ఇంకా చాలా ఎక్సైటెడ్ ఉంది అన్నట్టు. సో బేసికల్లీ ఇప్పుడు చిట్టి పాపను, ద యంగెస్ట్ ఆఫ్ దిస్ గ్యాంగ్, చిట్టి తల్లి తనని కలవడానికి అయితే మేము వెళ్ళబోతున్నాము. సో మేమే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నాం. దిస్ ఈస్ ఎ న్యూ థింగ్ ఫర్ మీ. అంటే యుఎస్ లో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి, నాది కోవిడ్ తర్వాత సిచ్యుయేషన్ కాబట్టి హాస్పిటల్ కి నేను కార్తిక్ మాత్రమే వెళ్ళాము. మా మమ్మీని కూడా అలో చేయలేదు. అమ్మ కూడా కశ్వి ఇంటికి వచ్చాకే చూసింది అనమాట. ఈవెన్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫుడ్ డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మాస్కులు పెట్టుకోవాలి, ఇది శానిటైజ్ అట్లా ఉండే అన్నట్టు. సో లిటరల్ గా నా డెలివరీ అయ్యాక కశ్విని ఎన్ఐసీలో పెట్టారు కాబట్టి కార్తిక్ తనతో పాటు వెళ్ళిపోతే, డెలివరీ అయ్యాక నన్ను రికవరీ రూమ్ లోకి మూవ్ చేసినాక 2 గంటలు అనుకుంటా ఆల్మోస్ట్ ఒంటరిగా ఉన్నా. జస్ట్ ఇమాజిన్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఒక అమ్మాయి అలా డెలివరీ ఇచ్చిన తర్వాత ఒంటరిగా ఉంటే తన మైండ్ లో ఎన్ని రన్ అవుతాయి. లిటరల్ గా యూ ఫీల్ లోన్లీ. అసలు ఈ దేశంలో మనకంటే ఎవరు లేరు అనిపిస్తుంది. అమ్మా దట్స్ ఏ బ్యాడ్ సినారియో. అట్లా ఎవరికి అట్లా ఉండద్దు. అది నాది నేను ఎక్స్పీరియన్స్ అయినాక, డెలివరీ అయ్యాక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి. సో ఈ చిట్టి తల్లి కోసం మేమందరం హాస్పిటల్ కి వెళ్ళబోతున్నాం అన్నదానికి మేమందరం ముందు నుండి ఎక్సైటెడ్ ఉంటే, ఈ సెకండ్ వచ్చేసరికి ఇంకా ఎక్సైటెడ్ ఉన్నాం అన్నట్టు. అందుకనే ఫ్రెండ్స్ అందరూ రాబోతున్నారు. ఎక్కడి నుండి అక్కడ అందరూ రాబోతున్నారు. మేము కూడా వెళ్ళబోతున్నాం. ముందు డేనే డెలివరీ అయింది. ఆ డే వెళ్దామంటే వాళ్ళ రూమ్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ విజిటింగ్ అవర్స్ అయిపోయినాయి, రికవరీ రూమ్ కి వచ్చేసరికి. అందుకే వెళ్ళే. నెక్స్ట్ డే కార్తిక్ ఆఫీస్ కి వెళ్ళి, కశ్వి డే కేర్ కి వెళ్ళి వచ్చాక వెళ్ళిపోయినాం అనమాట. కశ్వి, ఆర్ యు ఎక్సైటెడ్? నో. ఇప్పుడు మనం ఎటుపోతున్నాం? దేనికోసం ఎక్సైటెడ్? స్నేహత్త దగ్గరికి పోతున్నాం. స్నేహత్త దగ్గర. ఓహో, టమ్మీ కోసమా? యా టమ్మీలో ఎవరుండే? కొత్త తమ్ముడు చెల్లిందా? కొత్త టమ్మీయా? తమ్ము కాదు కదా. స్నేహత్త టమ్మీలు ఎవరున్నారు? స్నేహత్త ఎండ కొడుతుంది. కశ్వి, స్నేహత్త టమ్మీలా ఎవరున్నారు బేటా? గర్ల్ బాయా గర్లా? మరి ఎవరు? పిచ్చిగా అన్ని చెప్తున్నావు కశ్వి నువ్వైతే. సో దట్ ఈ స్పెషల్, దట్ కిడ్, దట్ న్యూ బేబీ ఈజ్ స్పెషల్ టు అస్. అండ్ అందుకనే ఇది నాకు ఎప్పటికీ ఇలా గుర్తుండిపోవాలని వ్లాగ్ లో పెట్టాలనుకున్నాను. ఇంతకీ మీ డెలివరీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యూఎస్ లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్ ఇంకా పీక్ కోవిడ్ వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రీమ్. అది పేరెంట్స్ కూడా రాలేని, ఇంటికి వచ్చాక కూడా ఎవరు రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత కష్టంగా ఉంటుందని. బట్ మీరేమైనా ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అయితే కింద కమెంట్ చేయండి. సో హియర్ వి ఆర్. లాస్ట్ 2 years క్రిస్మస్ మిస్ అయినాం. ద ఫీల్, ద సెలబ్రేషన్స్ అన్ని మిస్ అయినా. సో హియర్ వి ఆర్ ఇన్ డాలర్ ట్రీ. సో మేమైతే బెలూన్స్ అండ్ డ్రెస్ షాపింగ్, బేబీ వాళ్ళ అక్క శ్లోకకి, కశ్వికి ముగ్గురికి మ్యాచింగ్ ఏదైనా తీసుకుందాము అని అట్లా వెళ్ళినాము. సో ముగ్గురు కలిసి ఒకసారి వేసుకుంటారు, వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్దామని. మేము అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత బేబీస్ ని అలో చేయమని అన్నారు. సో కశ్వి, నేను కార్తిక్ వెళ్ళి చూడగలం కానీ కశ్వి చూడలేకపోయింది. నెక్స్ట్ డే ఇంటికి వచ్చింది, అప్పుడు వెళ్ళినాం గానీ. సో అట్లా కొన్ని అయితే స్టఫ్ తీసుకొని వద్దామని వెళ్ళినాం. డాలర్ ట్రీలో పిల్లలవి డ్రాయింగ్ కోసం అని బుక్స్ కానివ్వండి, వాటర్ మార్క్ ఉంటాయి కదా, అంటే ఓన్లీ తుడిస్తే వెళ్ళిపోయేలాంటివి, ఇంకా స్మాల్ స్టోరీ బుక్స్, అట్లాంటి స్టఫ్ బాగుంటది పిల్లల ప్లే కోసం అని అయితే. ఎస్పెషల్లీ డ్రాయింగ్, క్రాఫ్ట్ స్టఫ్ బాగుంటది. సో మేము బెలూన్స్ కోసం వెళ్ళాం కాబట్టి ఇది కూడా ఒక రౌండ్ వేసినాం అనమాట. ఒకటి కావాలన్నా, ఐ వాంట్ టు లైక్ పెయింట్ దిస్ స్మాల్ లాగా క్యూట్ గా వేద్దామని. నేను నార్మల్ గానే క్రాఫ్టీ కాదు, బట్ ఏమైనా మెదడు సెంటర్ లో. బిడ్డ చూడు తీస్తూనే ఉంది. కశ్వి
ఇది అక్క పిలుస్తున్నా, ఇది అక్కని పిలుస్తున్నా. వెయిట్, అక్కని పిలుస్తా. అమ్మ ఫస్ట్ అడగాలి కదా. నో యూ కాంట్ హ్యావ్ ఇట్, యూ హ్యావ్ సీ. అవి నీకు, ఇవి బిగ్ కిడ్స్ కి. ఇవన్నీ ఉన్నాయి కదా, యూ హ్యావ్ ఆల్ దిస్ కదా. మరి ఇంకెందుకు మళ్ళీ ఈ కలర్స్ ఏంటి అసలు, ఇవి ఏంటి? బుక్లు ఎందుకు చదివేసినట్టే. ఆడ చదువుడు కాదు, పెయింట్ వేసుడు అన్ని. పెయింట్ బుక్లు ఉండంలే షీస్. ఒక్కొక్క బుక్ నీకు తెలుస్తలేదు. ఉన్నాయి ఆమె దగ్గర 3 బుక్లు మొత్తం కథం చేసి. ఏది తీసుకెళ్దాం? ఏ బెలూన్? బేబీ బేబీ బింగో అండ్ బ్లూయీ అంటదా వాటిని చూసి. సో బేబీ బ్లూయీ తీసుకపోదమ్మా, మీకు మిన్నీ ఉన్నారు కదా అవి తీసుకపోదమ్మా. బ్లూయేనా? ఓకే. అండ్ అట్లా బేబీని అయితే నెక్స్ట్ డే కలిసినాం. నేను మా ఆకాశనే 3 నెలల దాకా చూపించలేదు, అందుకనే ఈ చిట్టుదల్లిని కూడా నేను ఇప్పట్లో చూపించాను. చాలా టైం పడుతుంది చూపించడానికి. అండ్ నెక్స్ట్ డే అయితే మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి జూకి వెళ్దాం అనుకున్నాం. ఫ్రీ జూ పార్కింగ్ స్ట్రీట్ హెడ్. గుడ్ జాబ్, వెల్కమింగ్ చేసిరు మనని. కశ్వికి లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళినాం, ఈ ఇయర్ తీసుకెళ్ళలేదని అనుకుంటున్నా. యా తీసుకెళ్ళలేదు. సో అందుకనే ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటే తను అడిగింది బేసిక్ గా, అందుకనే వెళ్దామని ప్లాన్ చేసినాం. ఎస్పెషల్ గా ఫ్రెండ్ వాళ్ళు కూడా మాతో ఉన్నారు కాబట్టి ఆ పాప కశ్వి ఆల్మోస్ట్ దగ్గర ఏజ్ అనమాట. సో వాళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళినట్టు ఉంటది. కలిసి వెళ్ళడంలో ఒక మెమరీ ఉంటది. మాది మేము వెళ్ళేదానికంటే వీళ్ళైతే కలిసి వెళ్తే అట్లా బాగుంటది అనేసి అనుకున్నాం. వెళ్ళినాము. ఇంకో ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. సో అండ్ వీళ్ళిద్దరు ఏంటంటే సేమ్ హైట్, ఆల్మోస్ట్ సేమ్ పర్సనాలిటీ, సేమ్ జుట్టు. వల్ల ఇంట్లో ఉంటేనైతే కశ్వి డ్రెస్లు వేసుకుంది. అన్ప్లాన్డ్ గా నైట్ ఉన్నారు. సో కశ్వి డ్రెస్లు వేసుకునేసరికి ఇద్దరు ట్విన్స్ లానే అనిపించింది. నాకైతే కశ్విని చూసినట్టే అనిపించింది. అండ్ వాళ్ళిద్దరు ప్రవర్తన కూడా దాంట్లో నాకు నిజంగా ట్విన్స్ ఉన్నోళ్ళు ఎట్ టైం ఎట్లా హ్యాండిల్ చేస్తారో, ఒకరిని హ్యాండిల్ చేయాలంటేనే వాళ్ళకేం కావాలన్నా వాళ్ళకే తెలియదు. ఇద్దరుంటే ఇంకో వాళ్ళకి ఏం కావాలో అది మాత్రం కావాలి. అట్లా మంచి కలిసి ఆడుకున్నా. దేర్ ఆర్ టైమ్స్ ఇద్దరు ఫైట్ చేసుకోవడం అన్నమాట. ట్విన్ పేరెంట్, హౌ యు గైస్ హ్యాండిల్ ఇట్ ఐ డోంట్ నో. సో అట్లా తర్వాత ఒక డ్రెస్ ఇద్దరికి ఇట్లా సిమిలర్ వేద్దామని అంటే అది కాదు, ఇది కావాలని వియా వేసుకుంటే అలాంటిదే కావాలని కశ్వి వేసుకుంది. తెలియకుండానే డ్రెస్లు మ్యాచింగ్లు క్యూట్ గా ఉన్నాయి అసలు. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా వేరే వాళ్ళు చూసి కూడా ఇట్లా ట్విన్సా వీళ్ళు అని అడిగిరు. సో అయితే ఇంకా నాకైతే అది ఎప్పటికి గుర్తుండిపోతుంది. మా మైండ్ లో ఉన్నట్టే చూసే వాళ్ళకి కూడా ఇద్దరు ట్విన్స్ అనిపిస్తున్నారు అని. కశ్వి ఏం చూస్తున్నావు? కశ్వి ఏం చేస్తున్నావమ్మా? చెప్పు, ఏం చూస్తున్నావు చెప్పు. చీతా. ఇగో చీత, ఒకటే చీత ఉంది, రెండు లేవు, ఒకటే చీత ఉంది. చూసినావా? నువ్వు ఫుల్ లైన్ ఉంది. ఏ లేదు, ఫుల్ లైన్ ఉంది. టాయ్ కాదు, అది రియల్ హార్స్. సో ఇట్లా జూకి అయితే వెళ్ళాం. అండ్ ఈ జూ ఇంకా మంచిగా ఉండే. ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి వెళ్ళాం, వేరే ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళాం అన్నమాట. సో జూ నీట్ గా ఉంది, ప్రెట్టీగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్ గా ఈ లైవ్ బర్డ్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా ఉండే. మనం మీద నుండే ఇట్లా వాటికి భయం లేకుండానే అంత క్లోజ్ గా బర్డ్స్ జనరల్ గా రావు కదా, అంటే పెట్ పెంచుకుంటే తప్ప. సో అది అట్లా రావడం, మా మీద నుండి వెళ్ళడం, ఆల్మోస్ట్ తగిలినట్టే ఇట్లా జుట్టు మీదకి వెళ్ళి చెవుల దగ్గరికి వెళ్ళి మనం ఫీడ్ చేస్తున్న ధైర్యంగా వచ్చి తీసుకుంటున్నాయి. ఐ థింక్ అవి ఆ ఎన్విరాన్మెంట్ లోనే పుట్టి పెరుగుతాయి కావచ్చు, భయం ఉండదు కావచ్చు. కానీ బట్ మంచిగా అనిపించింది. కశ్వి కూడా ఎంజాయ్ చేసింది. దాంట్లోకి ఎర్రు, దీంట్లో నుండి ఆగు కశ్వి, కశ్వి గిట, కశ్వి లయన్ ఉంది. కశ్వి చూస్తావు? ఆర్ యూ రెడీ ఫర్ లయన్? కశ్వి దాని బొచ్చు చూడు. దాని ఆడ లయన్ బ్రో, ఆడ చూసినా
కార్తిక్ సడన్ గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పడ్డది. ఇక తీస్తున్నాడు. ఒక్కటన్నా మంచి వచ్చిందా దాంట్లో? ఓకే I want to record this struggle. This struggle. Okay. You can go. Thank you. కొంచెం కింద పెట్టుంటే బాగుండేది. Struggle. Oh, shot వస్తుంది. Lighting లా? మళ్ళీ గైస్. Come here అను. గట్టి పట్టుకో. మళ్ళీ పిలువు. ఆకు పెడతావా? ఆస్ట్రిచ్ కి ఆకులు పెడతా. ఈ జూలో స్పెషల్ గా నేను ఫస్ట్ టైం గా చూసింది ఫ్లెమింగోస్. అసలు ఎంత ప్రెట్టీగా ఉన్నాయో. ఎస్థెటిక్ లో ఎక్కడో లైవ్ గా చూస్తున్నా కూడా ఇంకేదో ఎన్నైనా చూస్తున్నా ఇదేనా సినిమానా లాగా అనిపించింది అనమాట. రియలిస్టిక్ గా అనిపించలేదు. నాకు తెలిసి ఇలా నా లైఫ్ లో ఒక యానిమల్ గురించి ఇలా అనిపించడం ఇదే ఫస్ట్. అండ్ చూసినంత సేపు నాకు సాహో మూవీలో బేబీ టెల్ మీ సాంగ్ దాంట్లో ఉంటది ఫ్లెమింగోస్ మొత్తం పింక్ పింక్ గా అట్లా అనిపించింది అన్నట్టు. వెరీ క్యూట్ ఉండే అసలు. మీరు ఫ్లెమింగోస్ ఎప్పుడైనా చూసిరా కింద కమెంట్ చేయండి. ఓవరాల్ గా జూ కూడా ఫన్ ఉండే అనమాట. ఈ సమ్మర్ లో ఇది కూడా ఒకటి కవర్ చేసినాం అనిపించింది. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. అండ్ మోర్ ఈ సమ్మర్ ఆల్మోస్ట్ ఎండ్కి వస్తుంది. మోర్ వింటర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఐల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.